కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా కమిటీ అదేవిధంగా నియోజకవర్గాల కమిటీలు వేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులైన ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అబ్జర్వర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా చల్లా మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకమ్మ గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి అన్న చెప్పినట్టు మన మీటింగ్ అయ్యి 6 నెలలు అయినప్పటికీ ఇంకా కమిటీలు రాలేని చెప్పడం జరిగింది. కమిటీలు వేయడంలో అందరూ కూడా కొంత నిర్లక్ష్యత ఏదైనా ఉండిండొచ్చన్నా. ఖచ్చితంగా కర్నూలు జిల్లా అంటే ఎప్పుడు 2014 అదేవిధంగా 19లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% రిజల్ట్ ఇచ్చినటువంటి పార్లమెంట్ మన జిల్లా కాబట్టి కమిటీలు వేయడంలో నాయకులు అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే కొన్ని సమస్యలు చిన్న ఏదో ఉండడం వల్ల గ్రామాల్లో ఇంకా మా సైడ్ వలసలు వెళ్ళడం వల్ల వేయలేకపోయినారు తప్ప మన పార్లమెంట్లో ఉన్న 7 మంది సభ్యులు అదే ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు అనుకుంటే పెద్ద పని కాదు. కాబట్టి మీరు ఇచ్చిన ఈ ఫిబ్రవరి 10వ తారీఖు లోపల ప్రతి గ్రామానికి కూడా మా మంత్రాలయ నియోజకవర్గం తరఫున ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా మేమే ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 7 కమిటీలు కూడా వేసి ఫిబ్రవరి 10వ తారీఖు లోపల దాన్ని డిజిటలైజేషన్తో పాటు పూర్తి చేసి పార్టీ అధ్యక్షునికి, మన జిల్లా అధ్యక్షునికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి కూడా మేము అన్నిటి కూడా సమకూర్చి మీకు అందిస్తామని మంత్రాలయం నియోజకవర్గం తరఫున, అదేవిధంగా మన ఎమ్మెల్యే బాలనగర్ రెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.